కాదయ్యా, అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడేంటి? డ్రింకింగ్ స్టడీ ఎవరు అన్నారు? అంత షాక్ ఎందుకు? మాకు స్టడీ అవర్ అంటే ఇదే. మీకేంటి? బియరా, హాటా, బ్రీజరా? అయ్యయ్యో, నాకు అలాంటి అలవాట్లేం లేవండి. ఈ రోజు నుంచి గౌరీ ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ముందవి నేను రుచి చూడాలి. నేను చూసాకే గౌరికి తాగించాలి. ఏంటి ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నా? చెప్పాను కదా, వదిలించుకోలేని బాధ్యతలు కొన్నున్నాయని. వాటి గురించి ఆలోచించినప్పుడల్లా అలా టెన్షన్గా అనిపిస్తుంది. బాధ్యత అంటేనే టెన్షన్. అది నీలాగా బాధ్యతగా ఉండే వాళ్ళకి ఇంకా టెన్షన్గా ఉంటుంది. నా బాధ, నా భయం మా గౌరీ గురించేనండి. తనని అక్కడ ప్రమాదం పక్కనే వదిలేసి వచ్చాను. ఏ క్షణం ఏమవుతుందో అన్న భయం మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. ఏం కాదు, అన్ని సవ్యంగానే జరుగుతాయి. తాగావా? ఈ ఊర్లో నీకు మందెక్కడ దొరికిందిరా? ఏడు తాగుతున్నాడో ఏ ముద్రష్టపడిపోయించాడో గాని కొత్తగా అలవాటు ఒకటి నేర్చుకున్నాడమ్మా. రే, తాగి మా అన్నయ్య కంట పడితే ఏమవుతుందో తెలుసుగా? తాగడమే కాదమ్మా, తాగుడుకు మరిగి దాన్ని ఎవరినో ఉంచుకొని నన్ను వదిలేస్తానని రోజు సావగొడుతున్నాడమ్మా. రే, వదిలేస్తావా? కొత్తగా ఈ ఊర్లో తాగి తిరుగుతుంది చాలక పరాయి ఆడదాని కోసం కట్టుకున్న భార్యను వదిలేస్తావా? తప్పేటమ్మా, నాకు అది నచ్చలే. ఏంట్రా నచ్చేది? నచ్చకుండానే ఇన్నేళ్లు కాపురం చేసావా? మందు కళ్ళతో చూస్తా ఉంటే ఇది నాకు నచ్చట్లేదమ్మా. అయినా నా పెళ్ళాన్ని నేను వదిలేస్తాను. తమరికి ఏంటి? ఏంట్రా వదిలేసేది? వదిలేయడానికి వస్తామనుకున్నావా? ఈ విషయం మా అన్నయ్య దాకా పోయిందంటే చస్తావు. నన్నెందుకు చంపుతారమ్మా? ఆయన చేస్తే తప్పలేదు కానీ మేము చేస్తే తప్ప? ఏంట్రా మా అన్నయ్య చేసింది? ఓ సాస్, తమరికి సంగతి తెలియదేమో, ఊరందరికీ తెలుసు. ఆయన గారు పంతులమ్మను ఉంచుకుంటే నాకు నచ్చిందని నేను ఉంచుకున్నాను. అది తప్ప? ఏం కూసావురా? ఏంటమ్మా నన్ను కొడుతున్నారు? ఈ మాట నేను చెప్పడం కాదు, ఆ పంతులమ్మ ఊరంతా టంకేస్తుంది. కావాలంటే పోయి ఆయమ్మని అడుగు. నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకే తెలుసుద్దే. ఓహో, ఆ టీచర్ మా అన్నయ్య గురించి ఇలాంటి ప్రచారం చేస్తుందా? ముందు దాని సంగతి చెప్పి వచ్చాక నీ సంగతి చెప్తాన్రా. రేయ్, ఈ లోపు నీ భార్య ఒంటి మీద చేయి పడిందా? మా అన్నయ్య దాకా పనిలేదు, నేనే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఏం కాదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు రామ్మా. చూడమ్మా, వెళ్ళిపోదామమ్మా. రేయ్, తలుపు తీసావో అయిపోతావు.
ఎవరండి? ఎవరు కావాలి? మా గురించి తర్వాత నీ గురించి చెప్పు. ఏం చెప్పాలి? మా అన్నయ్య గురించి బయట జనాలకి ఏం చెప్తున్నావు? మీ అన్నయ్య ఎవరు? మీ అన్నయ్య? మా అన్నయ్య ఎవరో తెలియకుండానే నీ ఇష్టం వచ్చినట్టు బయట చెప్పుకుంటూ తిరుగుతున్నావా? ఎవరో ఏంటో చెప్పకుండా ఏంటండి మీరు? ఏంటి చెప్పేది? హరి గారి చెల్లెల్ని. ఓ, హరిగారి చెల్లెలా? ఏంటిలా వచ్చారు? రాలేదు, రప్పించావు. ఏంటి హరిగారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంట? నేనా? నేనే మాట్లాడాను? ఏం మాట్లాడావో తెలియనంతగా మాట్లాడుతున్నావా? హలో, నేను టీచర్ని. నాతో కాస్త పద్ధతిగా మాట్లాడండి, ఓకే? ఏంటి నీతో పద్ధతిగా మాట్లాడేది? ఏంటి రెస్పెక్ట్ లేకుండా? నీకేంటి రెస్పెక్ట్? మా అన్నయ్య గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావంట. మా అన్నయ్యకి నీకు సంబంధం ఉందని చెప్పుకుంటూ తిరుగుతున్నావంట. అవును, ఉన్నదే చెప్పుకుంటున్నాను. అయినా మాకు మధ్య వందుంటాయి. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి పిచ్చిగా వాగావంటే మొహం పగిలిపోద్ది. హలో, మీరు కాస్త మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. నీకేంటే మర్యాద? మా అన్నయ్య గురించి తప్పుగా వాగినా నిన్ను తన్నకుండా మాట్లాడుతున్నాను, అందుకు సంతోషించు. ఏంటి, నన్ను తంతావా? నన్ను తంతావా? మర్యాదగా బ్యాగ్ సర్దుకొని బయలుదేరకపోతే జరిగేది అదే. నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళకపోతే చస్తావు. ఈ రోజు వరకు మా అన్నయ్యని మాట అన్న వాళ్ళు లేరు. అలాంటిది నీ వల్ల ఆయనకి చెడ్డ పేరొస్తోంది. ఎవరో ఏదో అంటే దానికి నాకు సంబంధం ఏంటి? వాళ్ళు అనడానికి కారణం నువ్వు. ఏయ్, నాకేం సంబంధం అంటావేంటి? ముందు బ్యాగ్ సర్దుకొని బయలుదేరు. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి, బెదిరిస్తున్నావా? ఈ విషయం హరిగారికి తెలిసిందనుకో. ఏంటి మా అన్నయ్య గురించి చెప్పి నన్నే బెదిరిస్తున్నావు? మా అన్నయ్యకి చెడ్డ పేరు వస్తుంది అంటే ఎవ్వరిని ప్రాణాలతో బ్రతకనివ్వను. ఆడదానివి కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? నేను వెళ్ళను. సుభద్ర గారు, ఇది మాటలతో వినే రకంలా లేదు. ఏయ్, బయలుదేరతావా? నాలుగు తగిలించమంటావా? కొడతారా? కొట్టండి చూస్తాను. ఏంటే బెదిరిస్తున్నావు? శిరీష, దీని బ్యాగ్ తీసుకురా. నాకు కావలసింది అదేనే. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అంటే ఇదే. అశ్విని, నీ టార్గెట్ ని నువ్వు రీచ్ అవుతున్నావే. ఇదిగో నీ బ్యాగ్, బయలుదేరు. నీ వల్ల మా అన్నయ్యని ఒకడు తప్పుగా మాట్లాడినా ఏం చేయకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ మా ఊర్లో కాదు, ఊరి పొలమేరలో కనిపించినా ప్రాణాలు తీస్తాను. పోవే. ఏంటి చూస్తున్నావు? శిరీష, దీనికి ఇలా చెప్తే మాట వినదు. తీసుకెళ్దాం, పద. రా. వదలండి. రావే, పద పద పద. పదవే. వదలండి. పదవే. పోవే. మళ్ళీ కనిపించావో మా చేతిలో చేస్తావు. పో.
man. Let's sit there. Sit there. అలా సిగ్గుపడతావేంటి? నేనెప్పుడూ రాలేదండి. మేము రోజు వస్తామండి. పాపం ప్రపంచం తెలియని పసిబిడ్డలా ఉన్నాడు కదే. అందుకే కదా మనం చూపిస్తున్నాం. కమ్ ఆన్, ముందు తలా 4 షార్ట్స్ ఆర్డర్ చేయండి. షార్ట్స్ ఏంటండి? అబ్బా, మనం ఎగరడానికి ఎనర్జీ డ్రింక్స్ లాంటివన్నమాట. ఎనర్జీ డ్రింక్స్ అంటే ఆ డ్రింక్సేనా? ఎస్, అలాంటివి. కాకపోతే అన్నీ కలిపిస్తారన్నమాట. ఒక రేంజ్ లో కిక్కిస్తుంది. అయ్యో, నాకు అలాంటివే వద్దండి, మీరు కానివ్వండి. అన్నీ వద్దు వద్దు అంటే ఎలా? ఒక్కసారి ట్రై చేస్తే అలవాటు అవుతుంది కదా. నాకేం వద్దండి, మీరు ఎంజాయ్ చేసుకోండి. సరే, కంపెనీకి తనకి కూల్ డ్రింక్ చెప్పి మనవి మనకి చెప్పండి. ఎస్ బేరర్. కమిన్ మేడం. ఆర్డర్ ప్లీజ్ మేడం. ఆర్డర్ ఇవ్వటం తర్వాత ముందు మన దగ్గర ఉన్న అమౌంట్ సరిపోతుందో లేదో చూడవే. పూజారి మనతో ఉండగా ఇక భయం ఏంటే? ఈరోజు బిల్ పూజారి కడతాడు. బిల్లు వేలలో ఉంటుందే. వేలైతే ఏంటి, నా కోసం ఆ మాత్రం కట్టడా? ఏం పూజారి? ఎందుకు కట్టను, మీరు ఆర్డర్ ఇవ్వండి. చూసారా? 1 rum, 1 whiskey, 1 vodka, 1 mocktail and 1 cocktail. వన్ బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ. ఓకే మేడం. పర్వాలేదు కదా, అమౌంట్ ఉంది కదా. మరీ ఇలా తిని తాగేస్తున్నారంటే జాబ్ వస్తే నెల జీతం పబ్బుకే సరిపోయేటట్టుందిగా.
వెళ్దామా? ఆ, బిల్ ప్లీజ్. కమాన్, పే చేయి వెళ్దాం. ఆ. నేను పే చేసి వస్తాను, మీరు పదండి. పదండి. పాపం డబ్బులు లేవనుకుంటానే. ఆ మాత్రం డోస్ ఇవ్వకపోతే వాడు నన్ను లవ్ చేయడం మానడు కదా. పదండి. సార్, ఇందులో చైన్. క్యాష్ లేదు బ్రదర్, ఈ గోల్డ్ చైన్తో అడ్జస్ట్ అవ్వు. అలాగే సార్. మనకే టీచర్ అమ్మవుతుంది. ఏంటి బ్యాగ్తో బయలుదేరావు? నేను వెళ్ళిపోతున్నాను. వచ్చిన పని అవ్వకుండా వెళ్ళిపోతానంటావేంటి? అవ్వదు. ఏ ఎందుకు అవదు? నువ్వు అడిగింది ఇస్తావని చెప్పాం కదా. మీరు చెప్పింది హరిని నా వలలో వేసుకోమని, తనని నలుగురిలో తలదించుకునేలా చెయ్యాలని, తన్నులు తినాలని కాదుగా. తన్నులేంటి? ఆ హరి చెల్లెలంట వచ్చి గొడవ చేసింది, నా మీద చెయ్యి చేసుకుంది కూడా. నీకేంటే మర్యాద? మా అన్నయ్య గురించి తప్పుగా వాగినా నిన్ను తన్నకుండా మాట్లాడుతున్నాను, అందుకు సంతోషించు. మళ్ళీ ఈ ఊర్లో కనిపిస్తే నా ప్రాణం తీస్తానంది. ఇంక ఈ ఊళ్ళో ఉండడం నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. మనకే టీచర్ వెళ్ళిపోతుంటాం. నిన్ను రప్పించింది ఇలా పంపించడానికి కాదు. వచ్చిన పని పూర్తవ్వకుండా ఎలా వెళతావు? నా పని తన్నులు తినడం కాదు కదా. పిచ్చిదానా, ఆలోచిస్తే ఆపదలో కూడా అవకాశం ఉంటుంది. ఏ అవకాశం అండి? ఒకరికిద్దరొచ్చి మీద పట్టారు, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. ఏయ్, కష్టపడి పట్టుబడి మరి నిన్ను ఊరికి రప్పించింది నువ్విలా మధ్యలో వెళ్ళిపోవడానికి కాదు. గణపతి, ఆవేశం ఎందుకు? తనకి నేను నచ్చ చెప్తానుగా. అక్కడ టీచర్. ఏయ్, చూడస్విని, నీకు నీడనిచ్చిన మనిషి మామూలు మనిషి కాదు. కాసేపు శత్రుత్వం పక్కన పెట్టి మాట్లాడుకుంటే అతను మాటిచ్చినా నీడనిచ్చినా ఇంక ఎవ్వరి మాట వినడు. మాట కోసం ప్రాణమిచ్చే మంచి మనిషి. ఆ మంచితనాన్ని ఆయుధం చేసుకుంటే ఇది ఇంకా మంచి అవకాశం. నీ మీద చెయ్యి చేసుకున్న ఆ హరి చెల్లెలికి హరి అంటే ప్రాణం. కాని ఆ హరికి వాళ్ళంటే ద్వేషం. ఆ ద్వేషమే ఇప్పుడు నిన్ను ఆ హరికి మరింత దగ్గర చేస్తుంది. ఎలా? ఇప్పుడు నువ్వు బ్యాగ్ తీసుకుని వెళ్లాల్సింది బయటికి కాదు, ఆ హరి దగ్గరికి. నేరుగా హరి దగ్గరికి వెళ్ళు. జరిగింది జరిగినట్టు చెప్పు. వీలైతే 4 కలిపి చెప్పు. అప్పుడేం జరుగుతుందో చూడు. ప్రయోజనం ఉంటుందంటారా? మా మనకే చెప్పిందంటే డబల ప్రయోజనం ఉంటది. వాడి చెల్లెలే నీ మీద చేయి చేసుకుని మనకిలా ఉపయోగపడింది. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకో.
ఏం భయం లేదు. తన చెల్లెలి నీడంటేనే గిట్టని ఆ హరి నిన్నెలా చేసింది అంటే వాళ్ళకి నచ్చని పని అతనింకా ఎక్కువ చేస్తాడు. వెళ్ళు. సరే, ఆ ప్రయత్నం చేసి చూస్తాను. ఆగు. ఆ హరి దగ్గరకు వెళ్లాల్సింది ఇలా కాదు, ఇలా. ఒంటి మీద గాయం లేకుండా వెళితే ప్రయోజనమేముంది? నీకు జరిగిన అవమానం తీవ్రత తెలియాలి అంటే కొడతారేంటండి? ఆ మాత్రం దెబ్బలు లేకపోతే అరిని నమ్మడం కదా మనకై. వాడికి కూడా అర్థమైంది, నీకర్థం కాలేదా? వెళ్ళు. యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి హరికి కనిపించు. వెళ్ళు. ఆ హరికి మరింత దగ్గర కావడానికి నీకు ఇది చాలా మంచి అవకాశం. వెళ్ళు.